హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐఎమ్ టూ గుడ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కౌసల్యం ఎగ్జామ్ ఉందన్నమాట. నాకు వచ్చేసి 24th ఏప్రిల్ అనేది కొంచెం లేట్గా బ్లాగ్ అనేది పోస్ట్ చేస్తున్నాను. మంచిగా దేవుని ప్రేయర్ చేసుకొని రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఎగ్జామ్ అంటే ట్రెడిషనల్ లుక్ వెరీ ఇంపార్టెంట్ కదా. మంచిగా ల్యాప్టాప్ తీసుకొని సర్టిఫికేట్స్ తీసుకొని ఈ ఎండలకు భయపడి స్కార్ఫ్ కూడా పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని అన్నీ కావాల్సినటువంటి తీసుకొని వెళ్ళాను. ఇది నా చిన్నప్పటి స్కూల్ అనమాట. ఎగ్జామ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ స్లాట్ నాకు ఎగ్జామ్ అయిపోయింది. ఇది 4 o'clock. ఐ షూటెడ్ దిస్. నాకు ఈ స్కూల్లో చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పుడు. తర్వాత ఇంటికి వచ్చేసాను. మా మల్లె చెట్టుకి మల్లెపూలు ఉంటే మా జేజి తెంపించింది. అవి తెంచుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట. బయలుదేరి ఊరికి రావాలి. నాకు పడింది మా నేటివ్ ప్లేస్లో. మేము ఇప్పుడు అక్కడ లేమన్నమాట. సో మేము వేరే కూడా ఉండడం వల్ల నేను వచ్చి మా నేటివ్ ప్లేస్కి వచ్చి రాస్తున్నాను. ఇది మా ఇల్లు అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి. మా నేటివ్ ప్లేస్లో మా సొంత ఇల్లు. ఇంత పెద్ద ఇల్లు చాలా బాగుంటుంది. ఈ ఇంట్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మా చైల్డ్హుడ్ మొత్తం ఇక్కడే అయిపోయిందనమాట. మా పెద్దనాన్న ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. చాలా అంటే చాలా స్పేస్ ఉంది. మరి చూసి బాత్రూమ్ కట్టించింది. అవి చూపి వీడియోలు ఉంటుంది. ఇది మా పెదనాన్న ఇల్లు. సేమ్ యాజ్ టీస్ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో మా ఇల్లు. ఇంట్లోనే మా చైల్డ్హుడ్ మొత్తం అయిపోయింది. బియ్యం సంచులన్నీ వేసుకున్నారు. లోపల ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్, అవి తీసుకొచ్చుకొని చెప్తుంది. దానికోసం ఇంట్లోకి వచ్చాను. నీ టీవీ కొంచెం రీమాడల్ చేశారు కిచెన్. అంటే ఈ టీవీ నా చిన్నప్పటి టీవీ, నా తమ్ముడు పుట్టినప్పుడు తీసుకొచ్చినాను. మా పెద్దమ్మ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చింది. ఆమె లేదు, ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. సో మెమరీ. ఫ్లవర్స్ తీసుకొని బయటికి వెళ్ళి ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అన్నీ కుట్టించుకొని ఊరికి వెళ్ళిపోదాం. చూడండి, ఫ్లవర్స్ తీసుకొని బయటకు వచ్చేసాను. తర్వాత చూస్తుండండి. మరి అక్కడ చూపి అంటుంది. మా ఫ్రెండ్ నన్ను ఏమో ఒకటి మాట్లాడండి. మా ఫ్రెండ్ నన్ను నవ్వుతున్నాడు అనమాట. చూపిస్తుంది అండి. ఏదో ఒకటి చెప్పంటే నవ్వేస్తున్నాడు. ఏమన్నా మాట్లాడంటే ఏం మాట్లాడాలి. చూడండి, మాకు ఎంత పెద్ద ప్లేస్ అని ఉంది మా ఊర్లో, సొంతూరులో. చాలా పెద్ద ప్లేస్. చాలా అంటే చాలా పెద్ద ప్లేస్. మంచిగా చెట్లు వేసుకోవచ్చు. ట్రాక్టర్ పెట్టుకుంటాడు అక్కడంతా. రోడ్లకి ఇప్పుడు కొంచెం రీమోడలింగ్ చేస్తున్నారు కాబట్టి అంతట్లో ఇంకా కొంచెం వర్క్ ఉంది. అక్కడ చూపిస్తున్నారు. అది అయిపోతే ఇంకా బాగుంటుంది మా ఇల్లు. బాగా పెద్ద ప్లేస్. ప్రశాంతంగా ఆడుకోవచ్చు, తిరగచ్చు, అన్నీ చేయొచ్చు. చూడండి, మా జైనా కోసం పూలు వెళ్ళింది. ఎన్నట్టు చేయలేదు చెట్ల ఫ్లవర్స్. ఊర్లో అంటే అప్పుడు బాగా సమ్మర్ వచ్చిందంటే ఫుల్ పూలు మాకు పండగ. ఎంజాయ్ చేస్తుంటుంది. చాలా ఇంకా కొన్ని మల్లెపూలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళి కుట్టుకుందాం. మా అమ్మ కుట్టిస్తుంది. నేను ఎంచినవి ఈవినింగ్ వచ్చినవి ముందు రోజు. ఇప్పుడు మా పెదనాన్న ఇల్లు చూసారు కదా, మా ఇల్లు చూద్దాం రండి. సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చూడండి ఎన్ని చెట్లు వేస్తున్నాం. అది అంతా రీమోడలింగ్ చేశారు. బాగుంది. ఇప్పుడు కొంచెం నీట్గా చూసేకి ఇల్లు. పై చెట్లు, కనకాంబరాల చెట్లు, మల్లెపూల చెట్లు, కరివేపాకు అన్నీ ఉన్నాయి ఇంట్లో. ఇప్పుడు ప్రజెంట్ ఇది మా ఇల్లు. మేము ఉండట్లేదు ఇప్పుడు. మా జేజీ మా బాబాయ్ ఉంటున్నారు. సేమ్ అంత ప్లేస్లో ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మా బాబాయ్ బట్టలు ఉతుక్కోవడానికి వెళ్తున్నారు. మామిడికాయలు ఉన్నాయంటే నాకు కట్టేయడానికి కవర్లు ఎత్తుకులాడుతుంది జేజీ. చూడండి, సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది. ఇది ఇంట్లో మేము ఉంటున్నాం. అప్పుడు సేమ్ ఉంటుంది కానీ కొంచెం అది కిచెన్ సపరేట్గా ఉన్నట్లు ఉంటుంది. అది మా ఇంట్లో మా పెదనాన్న ఇంట్లో సేమ్ ఉంటుంది. అంతా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంది మా జేజీ. నా కోసం మామిడికాయ పప్పు, మజ్జిగ మిరపకాయలు, రైస్ పెట్టింది. తిన్నాను ఆఫ్టర్నూన్. ఇది ఈవినింగ్ షూట్ చేసినాను. సో అందుకు లేవు. అప్పట్లో పొయ్యి కూడా వేస్తున్నాను. ఇంట్లోనే వండుకున్నాం. కట్టెలు అయిపోయింది. బాత్రూమ్ కొత్త కట్టించినాం కదా అని చెప్తుంది ఇక్కడ.
తర్వాత మా తమ్ముడు వచ్చాడు, నన్ను డ్రాప్ చేసినాడు. వాడే చూడడానికి బాగుంది కదా అని షూట్ చేసిన. మా ఊరు వచ్చేసి మిట్టకందల. నాకు ఎగ్జామ్ ఉంది మిట్టకందల సచివాలయంలో, అక్కడ రాసుకున్నాను. 3 o'clock స్లాట్ నాది ఆఫ్టర్నూన్. సో వాడు నన్ను పాంపర్లో డ్రాప్ చేసి బస్ ఎక్కించాడు. అక్కడ ఎవరైనా పాంపర్ వాళ్ళు ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు కౌసల్యం ఎగ్జామ్ వాళ్ళు సెకండ్ రౌండ్ అయిపోయిందో లేదా కూడా కామెంట్ చేయండి. తర్వాత నాకు పాంపర్లు చూసుకొని జ్యూస్ తాగి బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాను. అంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్తో మళ్ళీ వస్తాను. కౌసల్యం ఎగ్జామ్ రాసిన వాళ్ళు కామెంట్ చేయండి. సెకండ్ రౌండ్ తర్వాత ఏమైనా వచ్చిందో రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయో కూడా చెప్పండి. మంచిగా పల్పియాలని తాగి హ్యాపీగా బస్ ఎక్కి ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్, టాటా, సబ్స్క్రైబ్ ఆల్.